हरिः ओं श्री गुरुभ्यो नमः। परुडै ईश्वरुडै महामहिमुडै प्रादुर्भवस्थान संहरण क्रीडनुडै त्रिशक्तियुतुडै अंतर्गत ज्योतियै परमेष्ठि प्रमुखामराधिपुलकुं प्रापिंपरकुंडु దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్కెదన్. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతయు నామకీర్తనంబు ఏ విభు లీలలద్భుతములు ఎవని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రునేనా విభునాశ్రయించదాఘౌఘ నివర్తను భద్రకీర్తను. ఏ పదమేషు పాదయుగమెప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపల్లి బుద్ధిలో ఉభయ లోకములందల శక్తి బాసి ఏ తాపములేక భ్రమగతిదారు జితశ్రములై చరింతురే ఆ పరమేశు మృక్యత అఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపములు శశి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపములు శశి అయిన ఫల సంచయమెంవని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరిమితున్ భజించదఘౌఘ నివర్తను భద్రకీర్తను. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రత ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవ్వాని అయ్యపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడున్. అణువో కాక కడున్ మహావిభవుడో అచ్ఛిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమర్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణముంచెసెదరు అట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించెదన్. శ్రీ గురుభ్యో నమః. ఈ సూర్యనారాయణతో వేద విద్యలో చిన్న కర్మలు పెద్ద కర్మలు అంటే చిన్న చిన్నవి వ్రతాలు లాంటివి, దీక్షలు లాంటివి, పారాయణ లాంటివి, సూక్త పాఠాలు లాంటివి అనేటువంటివి చిన్న చిన్న ఉపాసనా మార్గాలు కూడా ఉన్నాయి. అదే యోగ సాధకులకు కూడా యోగం ఏ విధంగా చేయాలి, యోగంలో ఉండేటువంటి రహస్యాలు ఏమిటి అనేటువంటి విషయాలు కూడా వేద విద్యలో ఉన్నాయి. వేద విద్య అంటే మంత్రములు, అందులో వేద విద్యలో అవన్నీ కూడా ఉన్నాయి. తద్వారా మానవులందరూ కూడా మన కంటికి కనిపిస్తూ ఉండేటువంటి పరమాత్మ స్వరూపం ఒక సూర్యనారాయణ మూర్తిలో వ్యక్తమవుతూ ఉండడం చేత ఈ వేద విద్యను అనుసరించి మానవులందరూ కూడా చాలా శ్రద్ధగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆరాధన చేసేటువంటి వాళ్ళకి వర్ణాశ్రమ ధర్మాలను అనుష్ఠిస్తూ చేస్తూ ఉంటారు. అన్ని వర్ణముల వారు వారి వారి ధర్మాలను అనుష్ఠిస్తూ కూడా చేస్తూ ఉంటారు. ఇలాగ శ్రద్ధగా భక్తితో పరమాత్మే ఈ సూర్యుల్లో ఉన్నాడు, పరమాత్మే గ్రహ నక్షత్ర రాశుల్లో ఉన్నాడు, పరమాత్మే కనిపిస్తూ ఉండేటువంటి సమస్త విశ్వ వలయంలోనూ కూడా తానే ఉన్నాడు అనేటువంటి ఒక దృఢమైనటువంటి భావంతో వర్ణాశ్రమాల వారు ఆ పరమాత్మను అనుష్ఠిస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళకి మోక్షం వస్తుందయ్యా, చక్కగా మోక్షాన్ని పొందుతున్నారు అని చెప్పిన తర్వాత ఇంకా ఆయన ఈ కాలస్వరూపం గురించి చెప్తూ అథ స ఏష ఆత్మా లోకానాం ద్యావా పృథివ్యో అంతరేణ నభోవలయస్య కాలచక్రగతో ద్వాదశమాసాన్ భుంక్తే రాశిసంజ్ఞాన్ సంవత్సరావయవాన్ మాసః పక్షద్వయం దివా నక్తం చేతి సపాదర్ క్ష అక్షద్వయముపదిశంతి యావత షష్టమంశం భుంజీత స వై ఋతురిత్యుపదిశ్యతే సంవత్సరావయవః. ఇప్పుడు సంవత్సరం అనేటువంటిది ఒక ఆకారం కింద భావించుకున్నట్లయితే ప్రతి ఆకారానికి కూడా కొన్ని అవయవాలు ఉంటాయిగా, అదేవిధంగా ఈ సంవత్సరం అనేటువంటిది ఒక ఆకారం కింద భావించుకున్నట్లయితే
ఆ సంవత్సరానికి ఉండేటువంటి అవయవాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్తూ ఉన్నాడయ్యా అని చెప్పి సూత మహర్షి సౌనికాది మహర్షుడికి నైమిషారణ్యంలో చెప్తున్నాడు. సకల ప్రాణులకు ఆత్మ అయినటువంటి ఆ సూర్యుడు అంటే పరమాత్మని ఇప్పుడు మనం గ్రహించడం కోసం అని చెప్పి సూర్యుడి కింద ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరాకారం కాకుండా ఆకార స్వరూపంలో మనకి కనిపిస్తూ ఉండేటువంటి సమస్త జీవరాశుల ఉత్పత్తికి కారణమైనటువంటి ఆ సూర్యభగవానుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, మామూలుగా మనకు కనిపిస్తూ ఉండేటువంటి సూర్యుడు మన గ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటాడు, తర్వాత మన నవగ్రహాల మధ్యలో తిరుగుతూ ఉంటాడు, తర్వాత గెలాక్సీలో పాలపుంత అని మన గెలాక్సీకి పేరు, ఆ పాలపుంతలో కూడా ఆయన తిరుగుతూ ఉంటాడు. అసలైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ సూర్యుడు స్వర్గలోక భూలోకాలకు మధ్యలో ఉండేటువంటి అంతరిక్ష మండలంలో కాలచక్రాన్ని పొందాడయ్యా. ఆ కాలచక్ర స్వరూపం కింద ఆయన తిరుగుతూ ఉంటాడు. అంటే కాలం చేత పుష్ చేయబడినట్టుగా తనని తానే పుష్ చేసుకుంటూ పరమాత్మ కాలచక్రం రూపంలో ఒక రూపాన్ని పొందుతాడు. కాలచక్రం అనేటువంటి ఒక రూపాన్ని పొందుతాడయ్యా. అంటే చక్రస్వరూపం కింద ఆయన పొందుతాడు. పొంది ఆయన ఏం చేస్తున్నాడంటే 12 నెలలన్నీ అతిక్రమిస్తున్నాడు. 12 నెలల కింద ఆయన ఉన్నాడు. ఆయన అతిక్రమించే రాసుల పేర్లే ఆయన ప్రతి నక్షత్రాలు ఉన్నాయి, రాసులు ఉన్నాయిగా 12 రాసులు. ఆ నక్షత్రాల పేర్లే ఆ సంవత్సరానికి అవయవాల కింద ఈ నెలలు కూడా వచ్చాయి. తర్వాత చంద్రమానాన్ని బట్టి అంటే చంద్రుడిని బట్టి చంద్రమానం చేస్తారు, సౌరమానం చేస్తాడు, బృహస్పతిమానం చేస్తారని చెప్పి దోషి శాస్త్రంలో ఈ లెక్కలు కట్టేటువంటి దాంట్లో చంద్రమానాన్ని బట్టి 2 పక్షములు ఒక నెల అవుతుంది. అంటే శుక్లపక్షం కృష్ణపక్షం అనేటువంటి ఒక నెల అవుతుంది చంద్రమానం ప్రకారం. అదే పితృమానం పట్టి పగలు రాత్రి కలిపి ఒక నెల అవుతుంది. తర్వాత సౌరమానం బట్టి 2 నక్షత్రములు ఒక పాదం, సూర్యుడు కదిలేటువంటి కాలాన్ని నెల అని చెప్పి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు వాళ్ళు అలా క్లాసిఫికేట్ చేసుకున్నారయ్యా. ఒకటి చంద్రుడిని ఆధారంగా చేసుకుని కాలగమనాన్ని, సూర్యుని ఆధారంగా చేసుకుని కాలగమనాన్ని కూడా వాళ్ళు చేసి ఈ నెల అంటే ఏమిటి అని చెప్పి వాళ్ళు డిఫైన్ చేశారు. కాబట్టి ఈ సూర్యుడు ఈ సంవత్సర కాలం పరిభ్రమణంలో 6వ వంతు పూర్తి చేసినటువంటి దాన్ని ఋతువు అని పేరు కూడా పెట్టారు. ఇది కూడా సంవత్సరానికి ఉండేటువంటి అవయవం. అంటే నెలలు, పక్షాలు, ఋతువులు, తర్వాత సంవత్సరాలు అనేటువంటివన్నీ కూడా కాలచక్ర స్వరూపం కింద పరిభ్రమిస్తూ ఉండేటువంటి పరమాత్మ యొక్క అవయవాలు. మామూలుగా విగ్రహాల్లో చూసామనుకోండి చేతులు కాళ్ళు ఏ విధంగా కనిపిస్తాయంటే ఇప్పుడు కాలచక్రానికి ఈ అవయవాలు ఉన్నాయి అని చెప్పి మనకి ఆ దృశ్యాన్ని మనసుకు పట్టేటటువంటి విధంగా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత అథచ యావత్ ఆర్ధేన నభో విద్యాం ప్రచరతి తం కాలం అయనం చక్షతే అన్నారు. చక్షతే అన్నారు. అంటే ఏమిటంటే సూర్యుడు ఆకాశంలో మన సూర్యుడు ఆకాశ వీధిలో పరిభ్రమిస్తున్నాడుగా. ఇప్పుడు మన సూర్యుడి దగ్గరికి వద్దాం. వచ్చాడు సంవత్సరంలో సగం కాలాన్ని అతిక్రమించేటువంటి దాన్ని. అంటే ఏమిటి సంవత్సరం అంటే 12 నెలలు ఈ రాసుల్లో తిరుగుతూ ఉంటాడు అనేటువంటి కాలం వచ్చింది. కాబట్టి దాంట్లో ఒక 6 నెలల పాటు సూర్యుడు చేసేటువంటి ఒక పరిభ్రమణం, ఒక మూమెంట్ అయనము అంటారు. అయనం చక్షతే అయనం అని చెప్తారయ్యా. దాన్ని అయనం అంటారు. ఎవరు? ఈ జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. ఈ జ్యోతిర్మండలాన్ని బట్టి కాలాన్ని డిఫైన్ చేస్తూ కాలంలో ముహూర్తం అంటే ఏమిటి, గడి అంటే ఏమిటి, దుర్ముహూర్తం అంటే ఏమిటి, అమృతకాలం అంటే ఏమిటి, పగలంటే ఏమిటి, రాత్రి అంటే ఏమిటి, ఈ క్యాలిక్యులేషన్స్ చేసేటువంటి వాళ్ళు సూర్యుడు పరిభ్రమించేటువంటి ఒక 6 నెలల కాలాన్ని అయనము అని చెప్తూ ఉంటారు. తర్వాత అధచ యావన్నభోమండలం సహ యావా పృథివ్యోర్మండలాభ్యాం కాశ్యేన సహ భుంజేత తం కాలం సంవత్సరం పరివత్సరం ఇడావత్సరం అనువత్సరం వత్సరమితి భానోర్మాంద్య శ్రైధ్య సమగతిభి సమమానంతి అని. తర్వాత ద్యావా పృథివీ అంటే దివి పృథివీ, ద్యావా పృథివీ అన్నమాట. అంటే ఏమిటి? స్వర్గలోక భూలోకం యొక్క మండలాభ్యం వాటితో పాటు మిగతా
గ్రహమండలాలతో సహా నభోమండలం అంతటినీ కూడా పూర్తిగా సహా సూర్యుడు ఆక్రమిస్తూ ఉంటాడు. అంటే ఆక్రమించడం అంటే తను అలాగ వాటిలన్నిటిలోనూ తిరుగుతూ ఉంటాడు. స్వర్గలోకం, భూలోకం, గ్రహ నక్షత్రాల మండలాలు వీటిల్లో ఆ సూర్యుడు తిరుగుతూ ఉండేటువంటి భుంజీత అంటే వాటిని ఆక్రమిస్తూ ఉంటాడో అతిక్రమిస్తూ ఉంటాడు, అంటే దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడో అట్టి కాలాన్ని భానోహో సూర్యుడి యొక్క ఆ తిరుగుతూ ఉండేటప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఆ సూర్యుడి యొక్క మాంద్య శైఘ్ర్య సమగతిభి ఇలా తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి చాలా మందంగా మూమెంట్ ఉంటుంది, అదే స్లోగా ఉంటుంది, వెలాసిటీ తగ్గుతుంది. ఒక్కొక్కసారి శీఘ్రంగా ఉంటుంది, ఒక్కొక్కసారి వేగం ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కసారి మామూలుగా యూనిఫామ్ వెలాసిటీతో వెళుతూ తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు సంవత్సర కాలంలో తేడాలు వస్తాయిగా. కాబట్టి అటువంటి సంవత్సరాలని ఏమిటంటారంటే సంవత్సరం, తర్వాత దాన్ని అలాగ గమనాలని బట్టి సంవత్సరం అని, పరివత్సరమని, ఇడావత్సరమని, అనువత్సరమని, వత్సరం అనేటువంటి భేదాలతో వ్యవహారాన్ని జ్యోతిశాస్త్రజ్ఞులు చేస్తూ ఉన్నారయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఇది చాలా ఎస్ట్రనామికల్ సంబంధించినటువంటి విశేషం. ఇప్పుడు సూర్యుడు ఒకసారి నెమ్మదిగా తిరుగుతాడు, ఒకసారి ఫాస్ట్గా తిరుగుతాడు, ఒకసారి మామూలు యూనిఫామ్ వెలాసిటీతో ఉంటాడు అని అన్నాను చూసారా. అంటే ఉదాహరణకి మనం ఏమీ లేదు, రోడ్డు క్లియర్గా ఉందనుకోండి, ఎక్కడా అడ్డు లేనప్పుడు అప్పుడు ఏమవుతుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, యాక్సిలరేటర్ నొక్కేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాం. అక్కడ ఏమైనా మధ్యలో ఏమైనా అడ్డం వచ్చాయనుకోండి, ట్రాఫిక్ జామ్ అయిందని అప్పుడు మందగతిలో వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత మామూలుగా ఉన్నప్పుడు అదేంటి నెగోషియబుల్ ఇదిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విత్ యూనిఫామ్ స్పీడ్ ఆర్ యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తున్నట్టుగా ఈ సూర్యుడికి అడ్డంకులు ఏమిటి అనేటువంటిది గమనించినట్లయితే ఈ మిల్కీవే గెలాక్సీలో సూర్యుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, మీటియోర్స్ కానీ, కామెట్స్ కానీ రకరకాలైనటువంటి అంతరిక్షంలో ఉండేటువంటివన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. అలా అడ్డుపడుతూ ఉండేటువంటి సందర్భంలో ఒక్కొక్కసారి మందంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. అంటే డ్యూ టు గ్రావిటేషనల్ అట్రాక్షన్ అండ్ స్పేస్ బెండ్ అవ్వడం వల్ల స్పేస్ బెండ్ అవుతుందని జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అక్కడ స్పేస్ బెండ్ అయింది. ఉదాహరణకి మనం వంపు ఉందనుకోండి, మామూలుగా ప్రయాణం చేస్తూ ఉంటాం, కారులో ప్రయాణం చేస్తుంటే అప్పుడు బెండ్ వచ్చింది అనుకోండి, ఆ బెండ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, స్పీడ్ తగ్గుతుందిగా. కాబట్టి స్పేస్ బెండ్ అయినప్పుడు మందగమనంలో ఉంటుంది, అదే కొంచెం స్ట్రీట్ లైన్గా క్లియర్గా ఉన్నప్పుడు ఫాస్ట్గా వెళ్తాడు. ఇక్కడ ఏవైనా కొంచెం అడ్డంకులు లాంటివి ఏవైనా వచ్చేటప్పటికి సమగతితో ఉంటాయి. దాన్ని మాంద్య శైఘ్ర్య సమగతిభి వీటిని బట్టి అప్పుడు ఆ కాలం అప్పుడు ఏమవుతుంది, కాలంలో తేడాలు వస్తాయిగా. ఆ వచ్చినటువంటి ఆయా గ్రహాలకి, ఆయా నక్షత్ర మండలానికి అప్పుడు వాటికి సంవత్సరం అని, పరివత్సరం అని, ఇడావత్సరం అని, అనువత్సరం అని, వత్సరం అని చెప్పి సమమానంతి చెప్తూ ఉన్నారు. అంటే జ్యోతిశాస్త్రం మనకి భూమండలానికి సంబంధించినటువంటిదే కాకుండా అంతరిక్షంలో ఉండేటువంటి మిగతా గ్రహరాశుల్లో ఉండేటువంటి ఆ యొక్క కొలమానాలను బట్టి సంవత్సరాలకి ఈ రకమైనటువంటి పేర్లు. మనకి ఇయర్ అంటే ఒకటే సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయనం, 12 నెలలు ఈ రాశుల్లో ఇలా తిరుగుతూ ఉంటాడు, ఇది అది అని చెప్పేసి మన భూమండలానికి సంబంధించినట్టు వరకు ఉంటుంది. ఇలాంటి మన భూమండలంలో ఇలా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఏవైనా సరే ఆ సూర్యుడి యొక్క గమనంలోనూ భూమి యొక్క గమనంలోనూ కూడా తేడాలు వచ్చినప్పుడు అప్పుడు ఆ సంవత్సర క్యాలిక్యులేషన్స్లో కొద్దిగా తేడాలు వస్తాయి. ఆ తేడాలని ఆ వచ్చినటువంటి సంవత్సరంలో ఉండేటువంటి ఆ కాలమానాన్ని బట్టి వాటికి సంవత్సరం అని, పరివత్సరం అని, ఇడావత్సరం అని, అనువత్సరం అని, వత్సరం అనేటువంటి పేర్లతో సమామనంతి చెప్తున్నారయ్యా జ్యోతిశాస్త్రజ్ఞులు అని చెప్పిన తర్వాత ఏవం చంద్రమా అర్కగభస్తిభ్య ఉపరిష్టా లక్షయోజనత ఉపలభ్యమానోర్కస్య సంవత్సరభుక్తిం పక్షాభ్యాం మాసభుక్తిం సపాదర్క్ష్యాభ్యాం దినేనైవ పక్షభుక్తిమగ్రచారీ ధృతతరగ మనోభుంక్తే. ఇంతేగాక
మనకి చంద్రుడు ఉన్నాడుగా, చంద్రుడు సూర్యమండలానికి పైన 1,00,000 యోజన దూరంలో ఉన్నట్ట. సూర్యుడికి పైన చంద్రుడు ఉన్నాడు. అదేమిటండి మనకి కొత్తగా చెప్తున్నారు, సూర్యుడికి ఎదురుగానే కదా చంద్రుడు భూమి నవగ్రహాలు ఉన్నాయంటే ఇక్కడ ఈ మన చంద్రుడు కాదండి, ఈ చంద్రుడు వేరు. ఈ చంద్రుడు ఏమిటంటే సమస్త లోకాలలోనూ ఉండేటువంటి సమస్త జీవులకి, అన్ని లోకాలలోనూ ఉండేటువంటి సమస్త జీవుల యొక్క మనసుల్ని ప్రభావితం చేసేటువంటి ఆ చంద్రుడు వేరు. మనకి కనిపిస్తూ ఉండేటువంటి చంద్రుడు, మనకు కనిపిస్తూ ఉండేటువంటి సూర్యుడు, ఆ చంద్రుడు ఆ సూర్యుడి యొక్క అంశస్వరూపాల కిందుండి మన భూమండలంలో ఉండేటువంటి జీవుల యొక్క మనస్థితుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాడు చంద్రుడు. అందుకనే చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అని మనకి చెప్తుంది. కాబట్టి ఆ చంద్రుడు అక్కడ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనకి పోతన గారు సూర్యమండలానికి పయన ఏవం అర్కగభశ్చభ్యః ఉపరిష్టాత్, ఆ సూర్యమండలానికి పైన 1,00,000 యోజన దూరంలో ఉపలభ్యమాన అగ్రచారి ధృతతర గమన చంద్రమాహ, ఆ పైన ఉండేటువంటి చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే అగ్రచారి, అగ్రేసరుడు అయి ధృతతర గమన, ఎక్కువ వేగంతో అక్కడ చంద్రుడు తిరుగుతూ ఉంటాడే చంద్రమాహ, అలాగ తిరుగుతూ ఉంటాడు చంద్రుడు, అక్కడ అధికంగా తిరుగుతాడు. సూర్యుడు సంవత్సర కాలంలో ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తాడో ఆ మార్గాన్ని చంద్రుడు నెలలోనే చేసేస్తాడట. నెలలోనే పైనుంచి మార్గాన్ని 2 రోజుల పూటలో, తర్వాత పక్షంలో పయనించిన దూరాన్ని 1 రోజులో అతిక్రమిస్తాడు. ఇక్కడ సూర్యుడు ఒక పక్షంలో ఎంత అయితే అక్రమించాడో చంద్రుడు అక్కడ 1 రోజులో అతిక్రమించేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ చంద్రుడు, మనకి కనిపిస్తున్నటువంటి చంద్రుడిలోనూ కూడా డిఫరెన్స్ ఉంది. ఆ చంద్రుడు పరమాత్మ యొక్క కళాస్వరూపానికి సంకేతం. ఈ చంద్రుడు భూమికి సూర్యుడికి మధ్యలో ఉండేటువంటి వాటి గమనాల వల్ల మార్పులు కలిగేటువంటి కళల స్వరూపం వేరు. ఈ చంద్రుడి వల్ల, ఈ సూర్యుడి వల్ల, ఈ భూమండలం వల్ల మనలాంటి జీవరాశులందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఆ చంద్రుడి వల్ల ఆ అంతరిక్షంలో ఉండేటువంటి సూర్యుడు, పరమాత్మ స్వరూపమైనటువంటి సూర్యుడి యొక్క మనసే ఆ చంద్రుడు. ఆ సూర్యచంద్రుల ఆ అంతరిక్షంలో ఉండేటువంటి సమస్త లోకాలని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి చంద్రుడు అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పారు. అందువల్ల ఇంత మహత్తరమైనటువంటి విశాలమైనటువంటి అండర్స్టాండింగ్ కెపాసిటీ కలిగినటువంటి సుఖబ్రహ్మ దానికి సంబంధించినటువంటి విశేషాన్నంతటినీ కూడా మనకి పెట్టాడు. దీనినే పోతన గారు ఈ చంద్రుడు ఆ పైన ఉన్నాడు అనేటువంటి విషయాన్నే ఈ వామనావతార ఘట్టంలో వివరించాడు. ఒకసారి ఆ పద్యాన్ని చదువుకుని ముందుకెళ్దాం. ఇంతింతై వటుడింతయై మరియుతానింతై నభో వీధిపైనంతై తోయదమండల భ్రమున గల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్తి అని చెప్పిన చోట ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభోవీధిపై అంతై, నభోవీధి అంటే ఆకాశం, మనకు కనిపిస్తూ ఉండేటువంటి ఆకాశం పైన ఏమున్నాయంటే తోయద మండల భ్రమున, తోయద మేఘమండలాలు ఉన్నాయి. ఆ మేఘమండలం పైన ఏముందంటే ప్రభారాశిపై, ప్రభారాశి అంటే సూర్యుడు, అంటే వెలుగులు చిమ్మేటువంటి కిరణాలు చిమ్మేటువంటి సూర్యుడి అంతై, సూర్యుడి పైన చంద్రునికంతయై అంటే ఈ సూర్యుడి పైన చంద్రుడు ఉన్నాడర్రా అని చెప్పాడు. అదే విషయాన్ని ఇక్కడ సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్పాడు. ఈ చంద్రుడు, ఆ చంద్రుడు సూర్యుడి కన్నా పైన చాలా ఎక్కువ దూరంలో ఉన్నాడయ్యా అన్నాడు. కానీ మనకి కనిపిస్తున్నటువంటి సూర్యచంద్రులు ఆల్మోస్ట్ సేమ్ ప్లేన్లోనే ఉంటారు. కాబట్టి చంద్రునికంతయై,
ఇప్పుడు ఆ చంద్రుడి పైన ధ్రువుని పైనంతై అంటే మేరు పర్వతం పైన ఉండేటువంటి ధ్రువమండలంపై మహర్వాటిపై ఆ తర్వాత ఉండేటువంటి అంతరిక్షం ఉందే అది పెంజీకటి, ఆ పెంజీకటికి అవతలుండేటువంటి దాని మీద అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అని చెప్పి ఆ బ్రహ్మాండాల యొక్క కొలతల్ని వేదంలో చెప్పినటువంటి వేద మహర్షులు గ్రహించినటువంటి ఆ బ్రహ్మాండ ఆ యాస్ట్రోఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆ అంతరిక్ష శాస్త్రానికి సంబంధించినటువంటిది అంతా కూడా ఈ విధంగా చెప్పాడు. కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి విశేషాలు ఎక్కడైనా మన వేదంలో కానీ మరొక స్తోత్రాల్లో కానీ వచ్చినట్లయితే మన చంద్రుడిని ప్లస్ ఆ చంద్రుడిని కూడా మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. ఇది అయిన తర్వాత అధ చాపూర్యమాణాభిశ్చ కళాభిరమరాణాం క్షీయమాణాభిశ్చ కళాభిః పితॄణమహోరాత్రాణి పూర్వపక్షా పరపక్షాభ్యాం వితన్వానః సర్వజీవ నివహ ప్రాణో జీవశ్చైకమేకం నక్షత్రం త్రింశత ముహూర్తైర్భుంక్తే అని చెప్పి ఇప్పుడు సూర్యుడు శుక్లపక్షంలో మన చంద్రుడిని చూస్తున్నాంగా. చంద్రుడు శుక్లపక్షంలో పూరించబడుతూ ఉన్నాడు కళలతో. అంటే ఏమిటి? కళ అలా పెరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని అలా పూరిస్తూ ఉన్నాడు అనమాట. ముందేమో అమావాస్య నాడు ఏం కనిపించడు, పాడ్యం నాడేమో కొద్దిగా చిన్నగా వస్తాడు, నెక్స్ట్ మర్నాడు పూరిస్తూ ఉంటాడు. ఆ వెలుగు, ఆ కళ, ఆ శక్తి పూరింపబడుతూ ఉంటుంది. కళలతో ఉండేటువంటి దేవతలకి పగళ్ళగాను, అంటే ఏమిటనమాట, చంద్రకళలు పెరుగుతూ ఉండేటప్పటికీ దేవతలకి పగళ్ళ కింద, కృష్ణపక్షంలో క్షీణిస్తున్న కళలతో పితృదేవతల యొక్క వ్యవస్థను చేస్తున్నాడయ్యా. అంటే చంద్రుడి యొక్క కళలు భూమండలంలో మనకి కోసమే కాదయ్యా, మన పైన ఉండేటువంటి దేవతలకి ఆ చంద్రుడు, ఆ పైన ఉండేటువంటి చంద్రుడు, అదేవిధంగా మన చంద్రుడిని, ఈ రెండు చంద్రుల్ని మనం కంపేర్ చేసుకుంటూ చూడాలి. ఆ పైన ఉండేటువంటి చంద్రుడు కళలతో నిండుతున్నప్పుడేమో దేవతలకి పగళ్ళవుతాయి. ఆ చంద్రుడు కృష్ణపక్షంలోకి వస్తున్నప్పుడు పితృదేవతలకి రాత్రుల వ్యవస్థ చేస్తున్నాడు. కాబట్టి అంటే దీని అర్థం ఏమిటంటే శుక్లపక్షంలో దేవతల్ని, కృష్ణపక్షంలో పితృదేవతల్ని పూజించడం అనేటువంటిది ఒక వేద సంప్రదాయం కింద వస్తుంది. కాబట్టి సకల ప్రాణులకు కూడా, అన్ని ప్రాణులకి, ఏ లోకాల్లో ఉన్నటువంటి ప్రాణులకి కూడా, సకల ప్రాణులకి కూడా ఏం చేస్తూ ఉంటాడంటే సర్వజీవ నివహ ప్రాణ జీవ ఏకం. ఆయన సకల ప్రాణులకి అన్న రూపంలో ప్రాణాలను నిలబెట్టేటువంటి అమృతమయమైనటువంటి వాడు చంద్రుడు. అంటే ఏమిటి? మానవులు ఇక్కడ అన్ని లోకాల్లో ఉండేటువంటి జీవుల యొక్క ప్రాణములను నిలబెట్టడానికి ఆ చంద్రుడి యొక్క వెన్నెల, ఆ చంద్రుడి యొక్క కిరణాల వల్ల మానవుల యొక్క సకల జీవుల యొక్క దేహాలలో అమృత ప్రవాహం ప్రవహించి, అంటే మృతం కానటువంటి జీవరాశిని, జీవకణాలని నిలబెట్టేటువంటి ఆ యాస్పెక్టు ఆ చంద్రుడి యొక్క కిరణాలలో ఉంది అని చెప్పి నిలబెట్టేటువంటి అమృతమయుడైనటువంటి వాడు ఆ చంద్రుడు. ఇక్కడ మనకి చాలా కొత్తదైనటువంటి, మనం ఎప్పుడు ఊహించినటువంటి, సైంటిస్టులకు తెలియనటువంటి ఒక రహస్యాన్ని చెప్పాడు. దీని మీద సైంటిస్టులు, బయాలజిస్టులు కానివ్వండి, తర్వాత మిగతా వాళ్ళు కానివ్వండి, దీని మీద కొంచెం పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సకల ప్రాణులకు అన్నం రూపంలో అన్నాడు. అన్నం ఏమిటి అంటే మనం తినేటువంటి పళ్ళు, కూరగాయలు, వీటిలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిట్లోనూ ప్రాణాన్ని నిలబెట్టేటువంటి అమృతం దాంట్లో ఉంది. అంటే ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి నీరసం వచ్చిందనుకోండి, నీరసం వచ్చి ప్రాణాలు ఇలాగా నీరసించిపోతుంటాయి. నీరసించిపోయేటువంటి సందర్భంలో అప్పుడు ఏం చేస్తాం? ఏదో డిహైడ్రేషన్ అయినప్పుడు ఏదో గ్లూకోజ్ ఎక్కిస్తూ ఉంటాం. అదేవిధంగా నీరసంగా ఉండేటువంటి వాళ్ళకి అన్నం పెడతాం, ఏదో టిఫిన్ పెడతాం, ఏదో కూల్ డ్రింక్ ఇస్తాం, ఇలా ఇస్తున్నాంగా. ఇలా ఇచ్చేటప్పటికి ఏమవుతుంది? ప్రాణం నిలబడుతోంది కదా. ఆ ప్రాణాన్ని నిలబెట్టేటువంటిది మనం ఇచ్చినటువంటి ఆహారమా, ఆ ఆహారంలో అవ్యక్తంగా ఉండేటువంటి చంద్రుడి యొక్క కిరణాలలో ఉండేటువంటి ఎనర్జీ సిస్టమా అన్నది
చాలా జాగ్రత్తగా మనం పరిశోధన చేయాల్సినటువంటి అవసరం ఉంది అనిపిస్తోంది నాకు ఇప్పుడు. ఎందుకు అంటే ఆ విషయాన్ని వితన్వాన్ సర్వజీవనివహ ప్రాణో జీవైశ్చం ఏకం అది నిలబెడుతోంది అన్నాడు. సూర్యుడిది ఉండడం వేరు, చంద్రుడిని, అందుకనే మనకి అటు సూర్యుడు ఇటు చంద్రుడు ఈ రెండు సిస్టమ్స్ని భూమి మీద పెట్టడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాన్నే మనకి స్ఫురించేటట్టు చేసినటువంటిది ఈ సెంటెన్స్, దీంట్లో ఉండేటువంటి విశేషం. కాబట్టి ఒకవేళ చంద్రుడు కానీ లేకపోయినట్లయితే, ఒక సూర్యుడు మాత్రమే ఉన్నట్లయితే ఈ భూమి మీద ప్రాణాలను నిలబెట్టేటువంటి అవస్థ ఉండదు. కాబట్టి ప్రాణాలను నిలబెట్టేటువంటి అన్నమయంలోకి చంద్రుడి యొక్క కాంతి లోపలికి దూరి ఆ అన్నానికి ప్రాణాన్ని నిలబెట్టేటువంటి శక్తిని ఇస్తోంది. అదే చంద్రుడి యొక్క ఆ శక్తే నీళ్లల్లోకి వచ్చి మన ప్రాణాలని నిలబెడుతోంది అన్నటువంటి విశేషాన్ని గమనించాలి. దీని మీద చాలా రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.